హే హాయ్ హలో నమస్తే దోస్తులు. ఈయనే ఉన్నారా? నేను ఎడిటో చూస్తున్నా. సో మీకోసమే మళ్ళీ ఇవాళ ఇంకొక ప్లేస్కి పోతున్నాం అనమాట. సో ఆ ప్లేస్ అనేది మీకు పోయినాక చూపిస్తాను అనమాట. సో ఎల్లో స్టోన్లోనే నిన్న ఒక సైడ్ పోయినాం కదా, నిన్న మొన్న వీడియోలలో. సో ఇవాళ ఇంకొక సైడ్ పోదాం అనమాట. నిన్న మొన్న కిందికి పోయినాం, ఇప్పుడు పైకి పోదాం. ఇట్లా 8 అని చెప్పినా కదా, 8 సర్కిల్లో 8 షేప్లో పైనకి పోదాం ఇవాళకి. మొన్న కిందికి పోయినాం కాబట్టి సో అక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ మీకు చూపించడానికి కవర్ చేస్తాను అనమాట. సో ఆలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ కూడా చేసి కింద కమెంట్లలో కూడా పెట్టండి. ఇన్ కేస్ మీకు నచ్చనివి అన్నీ చెప్పి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చలో ఉంటామా, లెట్స్ గో టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో వచ్చేసినాం అనమాట. 2 days డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం అనమాట ఇవాళ. సో ఇది కూడా ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనమాట, గిబ్బాన్ వాటర్ ఫాల్స్. సో వెస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత ఒక 10 minutesలో మీకు ఒక ఆన్ ది వేలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది అనమాట. సో అది వచ్చేసి చూడండి, గిబ్బాన్ వాటర్ ఫాల్స్. సో ఫ్రెండ్స్, సో నిన్న ఉన్న వీడియోలో చూపించిన దానికి ఈ వాటర్ ఫాల్స్కి తేడా ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట ఇవి. కాకపోతే గుట్టల మధ్యలో నుంచి పడుతుంటాయి. సేమ్ చూడండి, అది ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఇది కూడా ఫ్లో ఎక్కువ ఉంది. కాకపోతే అది పవర్ఫుల్గా ఫ్లోటింగ్ చాలా ఉంటుంది అనమాట. ఇది లైట్ ఫ్లోటింగ్, స్లోగా ఫ్లోట్. లైక్ ఫ్లోటింగ్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది అనమాట. అది ఒకటేసారి ఇట్లా కింద పడిపోతారు రప్పని. సో వాటర్ ఫ్లో అంతా అట్లా అని వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. చూడండి, చూసి హాయిగా వాటర్ సౌండ్ని ఎంజాయ్ చేయండి. ఓకే, సో హియర్ యు గో.
చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి వాటర్ ఫాల్స్, చాలా ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఎంత బిజీ ట్రావెల్ జర్నీలో ఉన్నా ఒక 20-30 నిమిషాలు అక్కడ స్పెండ్ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట, నిమ్మలంగా అనిపిస్తుంది. సో ఎప్పుడన్నా ప్లాన్ చేసుకున్నప్పుడు మంచి ఇట్లాంటి ప్లాన్ చేసుకోండి. సో సూపర్ ఉంటుంది. సో నాకు వాటర్ ఫాల్స్ అన్న బీచెస్ అన్న చాలా ఇష్టము. నేచర్ అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. సో అది ఫ్రెండ్స్ గిబ్బాన్ వాటర్ ఫాల్స్. కొంచెం ముందుకు నడిచి ఆ ఎదురుగా ఉన్న వ్యూ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీకు చూపించడానికి ట్రై చేస్తా. లెట్స్ వాక్. సో ఆ ఎదురుగా కూడా మీకు చూపిస్తా. సో అట్లే ఆ రోడ్ సైడ్ నుంచి మనం ఎట్లయితే వచ్చినామో ఆ రోడ్ పక్కనే వాక్వే ఉంటుంది. సో వాక్వేలో నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఫుల్ వ్యూ మంచిగా కనిపిస్తుంది అన్నమాట. చూద్దాం. ఇగో ఫ్రెండ్స్ చూసిరా, అందుకనే కొంచెం వాక్ చేసి ముందుకు వచ్చిన మీకోసం అని చెప్పి మీకు చూపించాలని. సో చూసుకోండి ఎంత బాగుందో. వాటర్ సౌండ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఫ్రెండ్స్ ఇది ఇంకొక చిన్న ప్లేస్ అనమాట, రోరింగ్ మౌంటైన్ అనమాట ఇది. సో రోరింగ్ మౌంటైన్ అంటే సౌండ్లు రావాలి, మరి సౌండ్ అయితే ఏమొస్తలేదు. మొత్తం గీజర్ మొత్తం సల్ఫేర్ అంతా గారి ఇట్లా కరిగి కింది పడిపోయిందేమో అని నేను అనుకుంటున్నా. మైట్ బి అదే అయి ఉండొచ్చు. సో ఇది రోరింగ్ మౌంటైన్. ఆవిడ చూడండి మధ్యలో పొగలు వస్తూ ఉన్నాయి, అంతే సల్ఫ్యూరిక్ యాసిడ్ కరిగి కారిపోయి ఉంటుంది. సో ఇది ఒక విజిటింగ్ పాయింట్ అన్నమాట మీరు వచ్చే ఆన్ ది వేలో. సో ఇది దాని హిస్టరీ అన్నమాట, లివింగ్ ల్యాండ్స్కేప్. సో అట్లా మొత్తం సల్ఫ్యూరిక్ యాసిడ్ పొగలు వస్తూ ఉంటాయి. సో ఇది యాక్చువల్గా ఆబ్సిడియన్ క్లిఫ్ అంట. అట్లనే ముందు పోతా అంటే మమ్మత్ పోయే రూట్లో ఇట్లాంటి చిన్న చిన్న క్లిఫ్లు ఉంటాయి. కార్ దిగాల్సిన పని లేదు, ఇట్లా కార్లో వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇట్లాంటిది ఎక్స్ప్లోరింగ్ ఎల్లో స్టోన్ అని చెప్పి వెస్ట్ గేట్ ఎంటర్ అయిన తర్వాత ఒక మ్యాప్ ఇస్తారనమాట మీకు. సో ఇట్లా ఇది ఎయిట్ షేప్లో ఉంది కదా. ఫస్ట్ ఈ నుంచి వస్తే ఇది వెస్ట్ ఎంట్రన్స్, ఇట్లా అని కిందికి పోవాలా. ఫస్ట్ డే ఇదంతా తిరిగి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఈ పైనకి వరగా ఇట్లా పైనకి తిరిగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో ఈ 8 షేప్ కవర్ చేస్తే మీరు అన్నీ విజిట్ చేసుకోవచ్చు అనమాట ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్లో. ఇంకోటి గుర్తుపెట్టుకోరు, ఇలా లోపలికి వచ్చినాక సిగ్నల్ మాత్రం దొరకదు, మ్యాప్నే ఫాలో అవ్వాలి. ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని రండి వచ్చేటప్పుడు. గుట్టలు అన్నీ మొత్తం కెన్యాన్ వాటర్ ఏం లేవురా, కెన్యాన్ అంతే. స్లోగా పోతేనే
వస్తున్నాయి రెస్టారెంట్స్. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే గిబ్బన్ వాటర్ ఫాల్స్, రోడింగ్ మౌంటైన్, అప్సైడెన్ క్లిఫ్ చూసినాం కదా. సో నెక్స్ట్ మధ్యలో రోడ్ మధ్యలో పోతుంటే రైట్ సైడ్లో మంచి వ్యూస్ ఉంటాయి. సో ఇది మాత్రం తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఓకే, దెన్ నెక్స్ట్ ఏ విజిటింగ్ ప్లేస్కి వెళ్తున్నా అని చెప్పేసి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లలో వస్తాయి. సో అంతవరకు ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్ దునియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ కొద్దిసేపు ఈ వ్యూని ఎంజాయ్ చేసి మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొక విజిటింగ్ ప్లేస్కి అయితే వెళ్ళి ఎల్లోస్టోన్లో ఇంకా ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి మీకు చూపిస్తా. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. లుక్ ఎట్ దిస్ వ్యూ.